నమస్తే సార్, మీ పేరు? నా పేరు లక్ష్మీనారాయణ అండి. బాపట్ల జిల్లా నుంచి వచ్చాను. సార్, ఏం చేస్తున్నారు ప్రజెంట్ మీరు? నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్గా చెబుతున్నానండి. అంటే 2025 డిఎస్సిలోనే మీరు ఉద్యోగం సాధించారు. మెగా డిఎస్సి 2025 ద్వారా ఉద్యోగం సాధించినటువంటి అభ్యర్థిని. సార్, ఏ కేటగిరీలో మీకు ఉద్యోగం వచ్చింది? మీ ర్యాంక్ ఎంత, మీ మార్కులు ఎంత అండి? నాది ర్యాంక్ 36 వచ్చిందండి. నాకు మార్కులు 76 మార్కులు వచ్చినాయండి. జిల్లాలో 36వ ర్యాంకు, ప్రకాశం జిల్లాలో 36వ ర్యాంకు సాధించడం జరిగిందండి. సార్, ఇక్కడ రిజర్వేషన్ ప్రాసెస్లో అవినీతి జరిగిందని, హారిజంటల్ వెర్టికల్ రిజర్వేషన్స్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. యాజ్ ఎ టీచర్గా ప్రస్తుతం మీరు వర్క్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం అంటారు? అంటే ఈ ఆరోపణలో ఎటువంటి వాస్తవం ఈ అవాస్తవం అని మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వం పూర్తిగా రిజర్వేషన్ల ప్రకారమే, పక్కా రిజర్వేషన్ల ప్రకారమే, పక్కాగానే పారదర్శకంగా ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా పక్కాగా మంచిగానే కండక్ట్ చేసిందండి. మంచిగానే జరిపింది. ఎటువంటి అక్రమాలు అనేవి లేవండి. అంటే ఇక్కడ మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని అంటూ కూడా పెద్ద ఎత్తున గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసనలు చేస్తూ ఉంది. ఈ నిరసనలపై యాజ్ ఎ టీచర్గా మీ రియాక్షన్ ఏంటి? ఇది మెగా డిఎస్సీనండి, దగా డిఎస్సీ అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. కానీ మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగం సాధించినటువంటి అభ్యర్థుల్ని అడిగితే తెలుస్తుంది ఇది మెగా డిఎస్సీయో దగా డిఎస్సీ. మెగా డిఎస్సీ ప్రభుత్వాన్ని నేను చెబుతా ఉన్న వైసీపీ నాయకులకి దయచేసి ఇటువంటి దగా డిఎస్సీ అనే అసత్య ప్రచారాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో మీకు ఈ ఉద్యోగం సాధించినటువంటి అభ్యర్థులు తగినటువంటి గుణపాఠం చెబుతారు. 2029 ఉంది, ఇంకా 3 సంవత్సరాలే ఉంది. ఈ 3 సంవత్సరాల్లో మీరు ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోకపోతే బుద్ధి చెబుతారు. ఈ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా కండక్ట్ చేసిందండి. ఎటువంటి ప్రలోభాలు లేదు. అంత ప్రలోభాలకు గురి చేసి అంత అమౌంట్ కట్టి ఉద్యోగం సాధించే పని అయితే మాకంత పేద విద్యార్థులు ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులందరూ ఎక్కువ మంది పేద విద్యార్థులేనండి. పేద విద్యార్థులు అంటే కొన్ని సంవత్సరాల కష్టపడి మరీ ఉద్యోగాలు సాధిస్తారండి. అందులో ఉద్యోగ నోటిఫికేషన్ అనేది 2018 తర్వాత 2025లో వచ్చిందండి. దగ్గర 7 సంవత్సరాల గ్యాప్. 7 సంవత్సరాల నుంచి కూడా డిఎస్సి ఉద్యోగం సాధించాలని 7 సంవత్సరాల నుంచి కూడా ఇతర తల్లిదండ్రులని, కుటుంబాలని, ఫ్యామిలీ మెంబర్ని అందరినీ వదిలిపెట్టుకొని కోచింగ్ సెంటర్ల చుట్టూ లేకపోతే ఇంట్లో ఇళ్ళకాడ ఎక్కడన్నా వేరే ఊరు వెళ్ళి ఊర్లలో రూములు తీసుకొని చదువుకునేటటువంటి చాలామంది అభ్యర్థులు కష్టపడి ఉద్యోగాన్ని సాధించారండి. ఈ ఉద్యోగం సాధించినటువంటి అభ్యర్థుల యొక్క ఆత్మగౌరవాన్ని భంగపరిచే విధంగా దయచేసి ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోమని వైసీపీ వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నారు. టెట్ కూడా రాయని అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి వైసీపీ మాజీ మంత్రి పేరుని నాని కామెంట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం సార్? నిజంగానే అలాంటి టెట్ కూడా రాయకుండా ఉద్యోగం రావడం అనేది అసాధ్యం అండి. ఎందుకంటే టెట్ మార్కులు టెట్ మార్కులకి డిఎస్సిలో వెయిటేజీ ఉంటుందండి. 20% వెయిటేజీ ఉంటుంది. టెట్ మార్కులు, డిఎస్సి మార్కులు ఈ రెండు కలిపి ఫైనల్ స్కోర్ అనేది ఉండిది. ఆ ఫైనల్ స్కోర్ ద్వారా అభ్యర్థికి మార్కులు బట్టి ఎంత ర్యాంక్ వచ్చింది, ఏ జిల్లాలో మెరిట్లో ఏ స్థానంలో ఉన్నాడనేది అంచనా వేయటం అనేది జరుగుతుందండి. టెట్ లేకుండా డిఎస్సి అనేది ఎట్లా, అది నాట్ పాసిబుల్ అండి. ఇటు అందుకే తెలిసిన వాళ్ళని చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి చెప్పొచ్చు. ఈ తెలియని వాళ్ళకి చెప్పాలంటేనే కొంచెం అసహ్యంగా ఉందండి. దయచేసి అసత్య ప్రచారాలు మానుకోమని చెబుతున్నాను. డిఫరెంట్ కేటగిరీకి సంబంధించి అంటే స్పోర్ట్స్ కోటా కానీ, ఎక్స్ ఆర్మీ కానీ, వికలాంగుల కోటాకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. 10 నుంచి 15 లక్షల వరకు పోస్టులు అమ్ముకున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? నేను ఈ డిఎస్సి ద్వారా ఉద్యోగం సాధించిన అభ్యర్థినేనండి. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగల అసలు అంతా. ఎందుకంటే డిఎస్సి అంటే చంద్రబాబు అంటే డిఎస్సి. ఈ ప్రభుత్వంలో కానీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ, గత ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కువగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చి, ఎక్కువ మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలుగా చేసినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది అంటే చంద్రబాబు దక్కుతుంది. ఓకేనా? చంద్రబాబు నాయుడు అటువంటి ప్రలోభాలు అసలు చేయరండి. చాలా మంచి వ్యక్తి. టీచర్ ఉద్యోగం సాధించినటువంటి అభ్యర్థులను కనుక్కుంటే తెలిసిదా విషయం అనేది. కానీ ఇటువంటివి ఏమీ తెలియకుండా ఉద్యోగం సాధించినటువంటి అభ్యర్థుల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా దయచేసి ప్రవర్తించొద్దు. ఆఖరిగా నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు 10 నెలలుగా అవస్థ ఉంది ఉద్యోగం సాధించి. ఈ 10 నెలల్లో విద్యా ప్రమాణాలు ఏ విధంగా నారా లోకేష్ పెంచారు అంటే ఏం చెప్తారు? నిజంగా ఈ డిఎస్సికి సంబంధించి నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? విద్యారంగంలో విద్యాశాఖ మంత్రిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ స్వీకరించడం అనేది మాకు ఎంతో ఆనందదాయకంగా ఉందండి. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్
మరిన్ని విద్యా సంస్కరణలు ఇప్పుడు చాలా మంచి సంస్కరణలు తీసుకొని వస్తున్నాడు. రాబోయే రోజుల్లో కూడా నారా లోకేష్ గారు మరిన్ని మంచి సంస్కరణలు కూడా తీసుకొస్తారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్కి ఉండటం అనేది మేము ఎంతో శుభపరిణామం అండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో విద్యారంగం ఎంతో అభివృద్ధి చెందబోతుంది. ఈ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉండటమే కరెక్ట్. థ్యాంక్ యూ.